అది ఎవరో రియల్ ఎస్టేట్ కంపెనీ, బెంగుళూరు కంపెనీ దావోస్‌లో. ఇదివరకు కనుక జగను అక్కడికెళ్ళినప్పుడు దావోస్ మొదటి ట్రిప్ వెళ్ళినప్పుడు అదానీ అక్కడ కలిసింది. అక్కడికెళ్ళి అదానీతో మీటింగ్ ఏంది బాంబేలో కూర్చోలేవని అప్పుడు ట్రోల్ చేసింది వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల రూపాయలు వాల్యూ చేయనటువంటి కంపెనీ ఏది ₹1,00,00,000 పెట్టుబడులు పెట్టడం ఏంటి? ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు చేసేది. అంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మన దాన్ని ఏమంటారు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇట్లాంటివి పెట్టుకునే వాళ్ళకి బిల్డింగ్‌లు కట్టి అద్దెకిచ్చేటటువంటి సంస్థ అనమాట. అలాంటి సంస్థ ఇచ్చేటటువంటి ఆళ్ళొచ్చి ఇంతవరకు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు 22 ఏళ్లలో. వాళ్ళొచ్చి 90,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదేంటి? ఇదేం తప్పుడు ప్రచారం అంటూ వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎగబడి ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా? క్రిందటి ఏడాదైనా, ఈ ఏడాదైనా? లేవు. ఆంధ్రప్రదేశ్ ఆలోచించుకోవాల్సింది అవి. మెయిన్ దావోస్ నేర్పుతున్న పాఠం ఏంటంటే అక్కడికెళ్ళి కూడా మన పత్రికల్లో రాసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ వాళ్ళకి చెప్పారు నేను బ్రాండ్ తెచ్చానని. బ్రాండ్‌గా ఆంధ్రప్రదేశ్‌ని బ్రాండ్‌గా మార్చుంటే వాళ్ళు అనాలి. ఏంది మేము ఇంతవరకు ఎప్పుడు వినేవాళ్ళం కాదండి. ఇప్పుడు మిమ్మల్ని చూసాక వింటున్నాం మేము ఆంధ్ర బ్రాండు. ఆంధ్ర అద్భుతంగా ఎదిగిపోతుంది. మేమందరం వచ్చేస్తున్నాం పరుగులు పెట్టుకుంటూ మీ దగ్గరికి పెట్టుబడి పెట్టడానికి అని చెప్పాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఆంధ్ర బ్రాండ్‌ని డెవలప్ చేశాను అక్కడ కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఆంధ్ర బ్రాండ్‌ని డెవలప్ చేశాను వాళ్ళు అనాల. ఇక్కడి నుంచి బ్రాండ్ డెవలప్ అయితే ఆడే కదా ప్రచారం వెళ్ళాల్సింది. వాడి దగ్గరికి వెళ్ళి నేను మా బ్రాండ్‌ని డెవలప్ చేశానని వాళ్ళకి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? రెండోది పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు గూగుల్ దానికి అక్కడ వచ్చింది కాదు. మొన్న వచ్చినటువంటిదైనా అక్కడ వచ్చినటువంటిది కాదు. అవి విడిగా కేంద్రము మన కాంట్రాక్ట్స్ మన ట్రాన్సాక్షన్స్ మధ్య జరుగుతున్నాయి. గ్రీన్‌కోలో ఇంతే ప్రచారాలు. మనకేంటంటే చదువుకున్న మూర్ఖులు సోషల్ మీడియా సాక్షిగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. జగన్ గ్రీన్‌కో మీద కేసేసాడు. జగన్ మీద గెలిచింది గ్రీన్‌కో. ఎస్ కరెక్టే. అదే సందర్భంలో జగన్ ఉన్నప్పుడే వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్‌కి వచ్చారు ముందుకి. భోగాపురం కూడా జగన్ అంతకుముందు వ్యతిరేకించాడు. ఆ తర్వాత జగన్ కంటిన్యూ చేసి ఇప్పుడు ఆ లెక్కనైతే అదేది ఆక్వా పరిశ్రమ గురించి జగన్ పాదయాత్ర సందర్భంలో వ్యతిరేకించాడు. ఆ తర్వాత కొనసాగించాడు. పవన్ కళ్యాణ్ మొన్న మధ్యన వ్యతిరేకించాడు మళ్ళీ కొనసాగిస్తున్నాడు కదా. అదానీల మీద ఎంత విష ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి ఈనాడు. అదే అదానీల పెట్టుబడులు ఇప్పుడు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? కాబట్టి ఇక్కడ మనకేంటంటే మా వాడు ఉన్నప్పుడు పెట్టుబడి రావాలి. ఎదురోడు ఉన్నప్పుడు పెట్టుబడి వస్తే ఆ సదరు సంస్థ వాడిని కూడా దొంగ అంటాం. జిందాల్ని ఎంత దొంగని చేసాం మనం. ఇప్పుడు అదే జిందాలోడిది ఫ్యాక్టరీ పెడుతుంటే అద్భుతం అని చెప్తాం. కాబట్టి మన రాష్ట్రానికి పట్టిన శాపం మీడియా అలాగే దిగజారినటువంటి విద్యావంతులైన వ్యక్తులు. మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పుకున్నాం మనం? ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పుకుంటున్నాం. అంటే అగ్రికల్చరల్ స్టేట్ కదా మంది. రెండవది ఇంకోటి ఏం చెప్పుకున్నాం? మాకింత తీర ప్రాంతం ఉంది. మరి అది కదా ఆంధ్రప్రదేశ్కి కీలకం. దావోస్ నేర్పిన పాఠం మనం వాస్తవం ఇప్పుడు చెప్తున్నాం. ఇది ఎప్పటి నుంచినో చేసుంటే అద్భుతంగా ఉండేది ఈ పాటికి.